వీడియో స్టార్ట్ చేసే ముందు హైయెస్ట్ పేయింగ్ కంటెంట్ యూట్యూబ్లో ఏమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. హలో గైస్, మీకు తమిళ చూడంగానే అసలు కంటెంట్ ఏందో అర్థమైపోయి ఉంటుంది. కానీ ఎందుకు బ్లాగర్స్ ట్యూటర్స్గా మారుతున్నారు అండ్ ఇంకా వాళ్ళ ఇన్కమ్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓ చిన్న క్వశ్చన్, ఈ మధ్యకాలంలో మీరు చూసిన పాపులర్ యూట్యూబర్స్ ఎవరు అంటే మన తెలుగు కమ్యూనిటీలో? నాకు తెలిసినంత వరకు మాక్సిమం నా అన్వేషణ, ఏజూడ్, బ్యాంకాక్ పిల్ల వీళ్ళందరూ చాలా భూమిలో ఉన్నారు. ఒకవేళ వ్లాగర్స్లో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన తెలుగు కమ్యూనిటీలో ఒకసారి కామెంట్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏజూడ్ కానీ నా అన్వేషణ కానీ ఒక్కసారిగా వాళ్ళు బ్లాగర్స్ నుంచి కంప్లీట్గా ట్యూటర్స్గా మారిపోయారు. అంటే వాళ్ళ రీసెంట్ అప్లోడ్ వీడియోస్ చూడండి. ఒకప్పుడు ఏజూడ్ వీడియోస్ కానీ చూసుంటే కంప్లీట్ ఫ్యాషన్ వీడియోసే ఉంటాయి. ఈ బ్లాగర్ చాలా మంది యూత్కి ఇన్స్పైర్గా నిలిచాడు. అంటే హౌ టు గెట్ రెడీ అండ్ వాళ్ళ ఫ్యాషన్ని చాలా ఎంకరేజ్ చేసిండు అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు నా అన్వేషణ కానీ చూసుకున్నారనుకో, ద బెస్ట్ వ్లాగర్. ఆయనని ప్రపంచ యాత్రికుడు అని కూడా అంటారు. అతను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 125 కంట్రీస్ వరకు తిరిగి ఉండొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన వీడియోస్ కానీ చూసిండ్రనుకో, కంప్లీట్ ఏదో ర్యాండమ్ టాపిక్ పైన మాట్లాడు. మోస్ట్లీ అతను మాట్లాడిన టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే అది బెట్టింగ్ యాప్స్ గురించి అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏజూడ్ గురించి మాట్లాడుకున్నా, నా అన్వేషణ గురించి మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరు ఒకప్పుడు మంచి బ్లాగర్సే. కానీ ఇప్పుడు వాళ్ళ కంటెంట్ మొత్తం స్విచ్ అయిపోయారు, కంప్లీట్గా ట్యూటర్స్గా మారిపోయారు. ఎప్పుడైనా సరే వ్లాగింగ్ ఈజ్ రిస్కీ. వ్లాగింగ్ చేయడం రిస్కీ అని ఎందుకంటున్నానంటే ట్యూటర్స్కి వ్లాగింగ్కి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక వ్లాగర్ ఒక హెవీ బ్యాక్ ప్యాక్ వేసుకొని కెమెరాస్ చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుక్కుంటా ప్రతి ఒక్కటి చూపించడం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా రిస్కీ థింగ్స్. అదే కానీ ఒక ట్యూటర్ని చూసుకున్నాం అనుకో, అతను ఒక ర్యాండమ్ టాపిక్ మీద మాట్లాడతాడు, అంతకుమించి నీకేం కనిపించదు. అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసి ఉంటారు, బట్ మనకు కనిపించేది అంతే కదా. సో ఇప్పుడు వ్లాగింగ్ ఈజ్ రిస్కీ అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హై క్వాలిటీ కెమెరా హ్యాండ్లింగ్. నార్మల్గా హై క్వాలిటీ కెమెరా హ్యాండ్లింగ్ అదంతా ఈజీ అనుకుంటారు. బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్ థింగ్. ఒకవేళ అవుట్పుట్ రాలేదనుకో, ఏ ఒక్క వ్లాగర్కైనా సరే ఆటోమేటిక్గా అతను యూట్యూబ్లో క్లిక్ అస్సలకే అవ్వడు. కావాలంటే మీరే చూసుకోండి, ఒక పర్సన్ ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఇంకా పర్సనల్ వ్లాగ్స్ కానీ చేస్తున్నాడు అనుకో, క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వకపోతే వీడియోలో అతనికి రీచ్ ఖచ్చితంగా రాదు. ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది టాక్టేటివ్ అండ్ ఎంగేజింగ్. మీరు ఏ క్రియేటర్ వీడియో చూసినా సరే అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారనుకో, ఆ ప్రదేశం గురించి మనకి చెప్పడం లేదన్నా ఏదైనా కొత్త విషయం ఏదైనా చెప్పడానికి కానీ వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ ఒక క్రియేటర్ మంచి వీడియో క్వాలిటీ ఉండి మంచిగా ప్రజెంట్ చేసినా కానీ అవుట్పుట్లో నీకు వాయిస్ ఓవర్ లేకుండా వీడియో కానీ అప్లోడ్ చేసినావు అనుకో, మహా అంటే అవి షార్ట్స్కి యూజ్ అవుతాయి. అంటే ఒక 30 సెకండ్స్ షార్ట్స్కి, లేదంటే ఒక 1 మినిట్ షార్ట్స్కి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసుకున్న వీడియోస్ అప్లోడ్ చేసుకుంటావు. కానీ అదే ఒక 10 to 20 మినిట్స్ వీడియో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా, మ్యూజిక్ లేకుండా కానీ మీరు ఆ వీడియో చూడాలనుకున్నారు అనుకో, మీరు చూడలేరు. ఎందుకంటే మీకు ఏదో ర్యాండమ్ టాపిక్ అనిపిస్తుంది, మీకు అర్థం కాదు. బేసిక్గా దట్ ఈస్ వాట్ ఎంగేజింగ్ అంటే. మనకి అర్థమైపోతుంది అనమాట, ఓకే క్రియేటర్ నెక్స్ట్ ఇది చెప్పాలనుకుంటున్నాడు, ఓకే నెక్స్ట్ ఇది అవుతుంది అని. ఒకవేళ మనం థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ట్రావెలింగ్ ఈజ్ కాస్ట్లీ అంటాను. ట్రావెలింగ్ ఈజ్ కాస్ట్లీ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఎవరైనా సరే నార్మల్గా ట్రావెల్ చేయాలనుకుంటాం, పైసలు లేకపోవడమే బిగ్గెస్ట్ రీజన్. ప్రతి ఒక్క డ్రాప్ కావడానికి నా దగ్గర పైసలు లేవని డ్రాప్ అయిపోతారు. ఎప్పుడైనా సరే ఒక ట్రావెలింగ్ బ్లాగర్ని చూసిండ్రనుకో, అతను ప్రతి ఒక్కదానికి ప్రిపేర్ అయిపోతాడు ముందే. అంటే ఫుడ్ కానీ, హోటల్ కానీ, ఇంకా అక్కడ చేయాల్సిన అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేస్తాడు. దీనివల్ల నేను అంటున్నాను ట్రావెలింగ్ ఈజ్ కాస్ట్లీ. ఎవరికైనా క్రియేటర్కి ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఖర్చుతో కూడిన పని. దీనివల్ల కూడా ట్రావెలింగ్ బ్లాగ్స్ చేయకపోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని నేను అంటున్నాను. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ గురించి చెప్పాలనుకుంటే ట్రావెల్ బ్లాగ్స్కి కొత్త అవుట్పుట్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది, ఓకే ఏ టాపిక్ పైన మాట్లాడాలి, ఏదైతే చూపిస్తే వ్యూవర్స్కి కనెక్ట్ అవుతాను. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట ఎవరైనా సరే ట్రావెల్ వ్లాగ్స్ చేయకపోవడానికి. ఇంతసేపు మనం ట్రావెలింగ్ ఎందుకు రిస్కీయో చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు క్రియేటర్లు ట్యూటర్స్గా మారుతున్నారు కదా, దానికి రీజన్స్ ఏందో చెప్పుకుందాం. ఫస్ట్ ఈజీ కంటెంట్ మేకింగ్. అంటే ఈజీ కంటెంట్ మేకింగ్ అంటే వాళ్ళకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రన్నింగ్ టాపిక్ కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో కానీ ఫేమస్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ అదేమైనా న్యూస్ అయినా సరే, సంథింగ్ సెన్సిటివ్ టాపిక్ అయినా సరే, దాని గురించే వాళ్ళు మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న చూసుకున్నాం, క్రియేటర్స్ అందరూ ఒక పిక్కల్స్ మీద పడ్డారు, దానికి ముందు బెట్టింగ్స్ మీద పడ్డారు. సో ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీడే ఏదో ఒక న్యూస్, బ్రేకింగ్ న్యూస్ హైలైట్ ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి వాళ్ళు బ్రీఫ్గా ప్రిపేర్ కావడానికి పెద్ద విషయం ఏం కాదు. అంటే నేను ఇప్పుడు ఈజీ అన్నా అంటే అంత ఈజీయా అని మీరు అనుకుంటుండొచ్చు. ఈజీ ఇన్ ద టర్మ్స్ ఎట్లా అంటే ట్రావెలింగ్ కంటే కొంచెం ఈజీ అనమాట. అంటే వీళ్ళకి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ కెమెరా క్వాలిటీ హ్యాండిల్ చేయాల్సిన పని ఉండదు, హెవీ లగేజ్ ప్యాక్స్ కానీ, మనీ కానీ. సో ఇవన్నీ కన్సిడరేషన్స్కి వచ్చినప్పుడు వాటితో కంపేర్ చేస్తే ట్యూటర్స్గా చాలా ఈజీ అనమాట. ట్యూటర్స్కి ఓన్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ కూడా అవసరం లేదనమాట. అంటే వీళ్ళు సొంతంగా ఏ టాపిక్ క్రియేట్ చేసుకొని మాట్లాడరు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టాపిక్ని మనకి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తారు. అంటే స్క్రిప్ట్స్ వీళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్లో చాలా రీసెర్చ్ వర్క్ ఉంటుంది, ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా తెలుసుకొని మరి ప్రిపేర్ అవుతారు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలనుకుంటే
ఒక ట్రావెలింగ్ బ్లాగర్ తాజ్ మహల్ గాని చూపించాలనుకున్నాడు అనుకో, తాజ్ మహల్ వరకు ట్రావెల్ చేయాలి, అక్కడ ఫుడ్, స్టే, ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఒకవేళ ప్రతి ఒక్కటి మంచిగా చూపించాలంటే హై క్వాలిటీ కెమెరా ఉండాలి, మంచిగా టాక్టేటివ్ అయి ఉండాలి. అప్పుడే అతను ప్రతి ఒక్క టాపిక్ మీకు క్లియర్గా చెప్పగలుగుతాడు. సో ఇది రిస్కీ అనమాట బేసిక్గా. అదే ఒక ట్యూటర్ కానీ తాజ్ మహల్ గురించి మాట్లాడాలనుకున్నాడు అనుకో, ప్రతి ఒక్కడానికి సోషల్ మీడియాలో ఉంటుంది. తను ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ చేసి మనకు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరే చూసుకోండి, ఒక వ్లాగర్కి ట్యూటర్కి మధ్య డిఫరెన్స్ ఏముందో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫైనల్గా రెన్యూమరేషన్ గురించి మాట్లాడుకుందాం. క్రియేటర్కి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. వాళ్ళు క్రియేటర్స్గా మారడానికి రీజనే ఇది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. బేసిక్గా ప్రతి ఒక్క క్రియేటర్కి ఒకే రకంగా పే స్కేల్ ఉండదు. ఒక్కో క్రియేటర్కి ఒక్కొక్క పే స్కేల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విస్మయ్ ఫుడ్ కానీ చూసుకున్నారనుకో, అతనికి ఒకలాగా పే చేస్తుంది, నా అన్వేషణకి ఒకలాగా పే చేస్తుంది, ప్రసాద్ టెక్ అన్నకి ఒకలాగా పే చేస్తుంది, ట్రోలర్స్కి ఒకలాగా పే చేస్తుంది. సో ప్రతి ఒక్క దానికి డిఫరెన్షియేట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క క్రియేటర్కి వాళ్ళ కంటెంట్ పైన ఎంత వస్తాయో ఒకసారి చూసుకుందాం. ట్రావెలింగ్ కానీ వ్లాగ్స్ కానీ క్రియేటర్కి మాత్రం 30 to 150 రూపీస్ వరకే పే చేస్తుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే ట్యూటర్స్కి ఎంత పే చేస్తుందో చూసుకున్నట్లయితే 40 to 230 రూపీస్ వరకు వస్తాయి అనమాట పర్ 1000. సో ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. గేమర్స్కి ఒకలాగా, కామెడీ స్కిట్స్కి ఒకలాగా, ఫుడ్ అండ్ కుకింగ్ వాళ్ళకి ఒకలాగా, ఫిట్నెస్ వాళ్ళకి ఒకలాగా పే చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరి ఇట్లా హైయెస్ట్ పే స్కేల్ ఎవరికన్నా ఉంటుంది అంటే అది ఓన్లీ టెక్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎవరైనా సరే ఒక టెక్ రివ్యూయర్ గాని ఉన్నాడు అనుకో, అతనికి 70 to 375 రూపీస్ వరకు పే చేస్తారు. సో ఇప్పుడే మీరు చూసుకున్నారు కదా, ట్రావెలింగ్ వ్లాగ్స్కి, ట్యూటర్స్కి, పైగా టెక్ వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉందో. లీస్ట్ గా పే చేసేది మాత్రం ట్రావెలింగ్ అండ్ బ్లాగ్స్ వాళ్ళకి. ట్రావెల్ వీడియోస్ కన్నా ట్యూటర్స్ గా మారడం చాలా ఈజీ. సో అందుకే వాళ్ళందరూ ఒక్కసారిగా ట్యూటర్స్ గా స్విచ్ అయిపోయారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి. అలాగే మీకు ఇన్ డెప్త్ అనాలిసిస్ ఏదైనా టాపిక్ పైన కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఖచ్చితంగా నేను ఆ టాపిక్ గురించి మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ చాలా వస్తాయి, చాలా మాట్లాడుకుందాం. జై హింద్.